హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. మేమైతే ఆవకాయ పచ్చడి పెట్టేస్తున్నాము. యాక్చువల్గా మా అమ్మ పెట్టేసింది ఆల్రెడీ. నేను పెట్టుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఈ ఇయర్ పెడదాం అనుకుని స్టార్ట్ చేశాను. సో ప్లాన్ ఏం లేదు, అప్పటికప్పుడు మాకు కొన్ని కాయలు వచ్చాయన్నమాట. ఒక 5 అలా ఉన్నాయి. ఇంకో 5 కొనుక్కున్నాను. అయితే ఇంకా అమ్మని పిలుచుకొచ్చి ఇంకా ముక్కలు అవి నేను వెళ్ళి కొట్టించుకొచ్చేసాను. ఆ 10 కాయలే కదా, మాకు ఈ 10 కాయలే చాలా ఎక్కువ అనమాట. సో అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే తింటాము, తర్వాత అంతా అంత ఇంట్రెస్ట్గా తినము. సో అందు గురించి ఇంకా అన్నీ తెచ్చేసుకుని కలిపేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ 10 కాయలతో ఆవకాయ పెట్టడం స్టార్ట్ చేసాము. ఇంకా అమ్మ మా ఇంటికి వచ్చి కలిపేస్తుంది. ఇంకా ఈవినింగ్ అనమాట. నేను ఎప్పుడు మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను కదా, ఇప్పుడు ఈవినింగ్ రొటీన్ ఇదంతా కూడా సాయంత్రం చేసుకుంటున్నాం పనులన్నీ. ఇంకా ముక్కలు కొట్టుకొచ్చేసాం కాబట్టి అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆవపిండి, అదే కారము, తర్వాత ఉప్పు, స్పెషల్ ఆవకాయకి స్పెషల్స్ ఉంటాయి కదా ఇవి, అవి తెచ్చుకున్నాము. ఇంకా 1/2 కేజీ అని చెప్పింది అమ్మ కొలత. ఇక్కడ 1/2 కేజీ ఆవపిండి వేసేసుకున్నాము, తర్వాత 1/2 కేజీ కారం వేసుకున్నాము. ఉప్పు అయితే మాకు 1/2 కేజీ ప్యాకెట్ ఇవ్వలేదు, కేజీ ఉంటుంది అన్నారు స్టార్టింగ్. ఇంకా కేజీ కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా ఈ ఉప్పు వాడుకోవచ్చు కాబట్టి ఒక గ్లాస్ వేసి కొంచెం వేసుకున్నాము. ఉప్పులు ఏమైనా తక్కువ అయితే మళ్ళీ 3వ రోజు ఒకసారి టేస్ట్ చూసుకుని ఆవపిండి తగ్గినా ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసేయకుండా మళ్ళీ ఒకసారి ఉప్పు ఎక్కువైపోతే కష్టం కదా, ఉప్పు తక్కువ వేసుకుంటే కావాలంటే కలుపుకోవచ్చు. ఇది అనమాట మెయిన్ టిప్. సో ఇక్కడ మా అమ్మ అయితే 3 వేసి కలిపేస్తుంది. యాక్చువల్గా మా అమ్మ రెండో రకంగా కూడా చేస్తుంది. మామిడికాయ ముక్కలు నూనెలో ముంచి కలుపుతుంది అనమాట, పాత పద్ధతిలో లాగా. ఇదివరకు చేసేవారు కదా పెద్దలు, అలా చేస్తుంది. బట్ ఇది చాలా చిన్న ఆవకాయ కాబట్టి 10 కాయలతోనే కాబట్టి నార్మల్గా కలిపేస్తుంది. మా అమ్మ కూడా అలాగే కలిపేసుకుంది. ఎక్కువ కాయలు పెట్టుకుంటారు కదా, ఒక 40 అలా పెట్టుకున్న వాళ్ళు ముక్కల్ని నూనెలో ముంచి కలుపుకుంటారనమాట పెద్ద ఆవకాయ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అంత కారాలు అన్నీ కలిసేటట్టు కలిపేసుకుని ఇంకా మామిడికాయ ముక్కలు వేసేసుకుంటుంది. అంటే నేను హెల్ప్ అనమాట, నేను ఏమైనా అందించమంటే అందిస్తున్నాను. తర్వాత వేరుశనగ నూనె తెచ్చుకున్నాము. పప్పు నూనె వేసుకోవచ్చు, వేరుశనగ నూనె తెచ్చుకున్నాము. సో ఇవే చాలా దొరకట్లేదండి, మామిడికాయలు చాలా రేటు తీసుకున్నారు. మాకు 5 కాయలు 100 రూపీస్ తీసుకున్నారు, అంటే ఒకటి 20 రూపీస్ అలా పడింది. చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ చిన్న చిన్న కాయలే ఇచ్చారు. సో మా దగ్గర ఎలా ఉన్నాయో అన్ని చోట్ల అలా ఉన్నాయో తెలీదు. సో ఎక్కువ పెడదాము అని చెప్పి అనుకున్నా సరే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా కాస్ట్, పర్వాలేదు మేనేజ్ చేసేసుకుంటాము. ఒకవేళ మేము ఎక్కువ పెట్టేసుకున్నా కూడా మొత్తం లాస్ట్ ఇయర్ అన్ని పని వాళ్ళకి, స్కూల్లో ఆయమ్మలకి అలా ఇచ్చేసాము. ఎందుకంటే మేము స్టార్టింగ్లోనే తింటాము, ఎండింగ్ వచ్చేసరికి అంత ఇంట్రెస్ట్ చూపించాము. సో ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఒక 3-4 పాయలు తెచ్చుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒలిచేసి పెట్టుకుంటే 3వ రోజు మళ్ళీ మా అమ్మ వచ్చి ఉప్పు ఏమైనా పిండి కారం ఏమైనా తగ్గినా చెక్ చేసుకుంటుంది. మ్యాక్సిమం మా అమ్మ కలిపిన ఏది కూడా పాలు పర్ఫెక్ట్గా ఇస్తుంది. 3వ రోజు తిరిగేసినప్పుడు కూడా ఏమీ చెక్ చేయక్కర్లా, ఉప్పు కూడా బాగా వేస్తుంది అనమాట, మళ్ళీ తిరిగి చూసుకోకుండా. సో వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఒకసారి నూనె అది పడితే వేసుకుని జాడీల్లోకి అవి సర్దేస్తుంది. సో ఇదన్నమాట మా ఆవకాయ ప్రాసెస్. మ్యాక్సిమం అందరూ ఇలాగే చేసుకుంటారు, పెట్టేసి ఉంటారు. మీరు కూడా పెట్టేశారా ఆవకాయ పచ్చడి? సో ఇంకోటి ఏంటంటే మాగాయి కూడా మాకు ఫేవరెట్ అనమాట, మాగాయి. సో ఇదివరకు ఏ పని చేయాలన్నా ఫాస్ట్గా చక చేసేసే వాళ్ళము. బట్ ఏంటో సంవత్సరానికి ఓపిక తగ్గిపోతున్నట్టుంది. కొంచెమే పనులు చేయగలుగుతున్నాము, తర్వాత దేనికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏంటో అలా అయిపోతుంది అంతే, ఉన్నామా తిన్నామా అన్నట్టు అయిపోతుంది. సో నాకే అలా అనిపిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. మేము ఈ ఆవకాయ వీడియో ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్లో మేము షేర్ చేసాము, అది వీలైతే ఐకార్డ్లో పెడతాను. ఎంత నీట్గా చక్కగా అన్నీ చేసుకుని నేను వీడియో చక్కగా షూట్ చేసుకుని చాలా బాగా చేసాము. బట్ ఏంటో ఈసారి తీయాలి పెట్టాలి అన్నట్టుగా ఏదో షూట్ చేస్తున్నాను, ఏదో పెడుతున్నాం అంతే. అంటే ఏదైనా కూడా ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. ఈ ఎండ అంత తీవ్రంగా ఉందన్నమాట, ఎండ అసలు
బయటికి వెళ్ళలేము, మధ్యాహ్నం బయటికి వెళ్తే ఇంకా చచ్చామా అన్నట్టే ఉంది. ఇంకా నేనైతే నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డేనా బిఫోర్ డేనో సరిగ్గా తెలీదు ఎప్పుడు చేశాను షూట్ చేశాను అన్నది. ఇదైతే నేను వెయిట్ లాస్ అవుదామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా చేస్తానా లేదా, కంటిన్యూ చేస్తానా అవుతానా లేదా అన్నది తెలీదు. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి చిన్న మినపరొట్టె వేసుకున్నా, అదే పల్లి చట్నీ అండ్ హాట్ వాటర్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి పుల్కాలు చేసుకున్నాను. ఆ పుల్కా స్టాండ్ ఉంది కదా, దాని మీద కంటే జస్ట్ ఒకసారి పెనం మీద కాల్ చేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి పుల్కాలు, టేస్టీగాను. ఇంకా డిన్నర్లోకి వచ్చేసరికి ఉప్మా కానీ ఓట్స్ ఉప్మా అలా తీసుకున్నాను. సో కంటిన్యూ చేస్తాను ఈ పిల్లల అల్లరితోటి, ఇంకా ఏంటి అన్నది తెలీదు, స్టార్ట్ అయితే చేశాను. ఇంకా వీళ్ళైతే ఏదో ఒక పని చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పమని తినేస్తున్నారు, వాళ్ళకి ఏం తోచట్లేదు. సరే అని చెప్పి నేను చేయలేని పనులు చిన్న చిన్నవి వీళ్ళ చేత చేయిస్తున్నా. ఇవి చిన్న చిన్నవి అయినా నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. పక్కలు అవి వెయ్యండి, రూమ్ అది క్లీన్ చేయండి, ఇలాంటి చిన్న చిన్నవి చెప్తుంటే మా బాబు మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు హైపర్ యాక్టివ్ అనమాట. ఏ చెప్పినా చేస్తాడు. కానీ మా పాప అలా కాదు. మార్నింగ్ పడుకుందా, మధ్యాహ్నం పడుకున్నా, ఇంకా 24 hours పడుకోమన్నా పడుకుంటుంది. దానికి నిద్ర అంటే అంత ఇష్టము. పోనీ ఎవరైనా పని చేసే వాళ్ళని కూడా చెడగొట్టేస్తుంది అనమాట. ఇంకా వాడు వేస్తుంటే ఇది లాగేయడము, వాడికి ఎవరికైనా సరే విసుగు తెప్పించేస్తుంది అనమాట. సో చూసారు కదా, వాడు విసుకుపోతున్నాడు. మా వాడైతే నాకులాగే అనమాట, ఏదైనా పని చేశాడు అంటే ఇంకా పర్ఫెక్ట్గా చేసేయాలి, ఇంకా వెంటనే అయిపోవాలి. ఇది జిడ్డు చేసినా ఎవరైనా డిస్టర్బ్ చేసినా మేమైతే ఊరుకోమన్నమాట, కొట్టేసేంత కోపం వచ్చేస్తుంది మాకు. సో అయినా మొత్తానికి అదైతే వాడిని వేయనివ్వలేదు. అదో టైప్ అనమాట అది. ఇంకా వాడిని వేయనివ్వకుండా అలా కూర్చొని టీవీ చూసి బొమ్మలు అవి చూసుకుంటుంది. చూడండి ఎలా చూస్తుందో పిల్లిలాగా. ఇది శాంపిల్ క్లిప్ మాత్రమేనండి. ఇంకా మార్నింగ్ నుంచి రాత్రి వరకు వీళ్ళు కొట్టుకుని అరుచుకుని వీళ్ళ గొడవకి అయితే మనకి తలనొప్పి వచ్చేస్తుంది. ఎండ అయితే ఒకటి, వీళ్ళ గోల అయితే ఒకటి. ఇంకా అంతే, ఇంకా తప్పదు, నాకైతే ఇంకా భరించేస్తున్నాను అంతే, అలవాటైపోయింది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇటు వచ్చేసరికి ఈ నీరసానికి నాకు ఇంకా ఒక్కొక్కసారి బాగా నీరసం అనిపించేస్తుంది కదా పిల్లలు గొడవ అది చేసినప్పుడు, ఇలా రుబ్బు తెచ్చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్కి అనమాట. ఎక్కువ ఈ సమ్మర్లో ఇడ్లీయే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా పిల్లలకి, అదే బెటరు. ఎండాకాలం దాహం అది కొంచెం తగ్గుతుంది. ఏవైనా పూరీసు చపాతీసు మనం చేయలేము, ఒకటి ఆ చెమటలు కక్కుతూను, ఇంకోటి ఏంటంటే హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. ఇడ్లీ అంటే కమ్మగా కడుపు చల్లగా ఉంటుంది. సో పిండి ఇలా రుబ్బు తెచ్చేసుకొని కలిపేసుకుంటున్నారు, రవ్వ కలుపుకొని. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇడ్లీ వేసేసాను, ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ చేశాను. సో ఈవినింగ్ రొటీన్ అనమాట, ఇన్ని పనులు పడుతూ లేస్తూ చేస్తున్నాను ఎండకి, సో పిల్లలతోటి. సో మీరు ఎలా చేస్తున్నారు, మీకు ఎలా సమ్మర్ హాలిడేస్ గడుస్తున్నాయి, షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే కంపల్సరీగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే నా వ్లాగ్స్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ అన్నవి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ షేర్ చేస్తాను. బాయ్ బాయ్.